ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ కలిగిన నామములో ఈ ఆరాధనకు కూడా వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. కొద్దిసేపు దేవుని మాటలు మనం విందాము. గత 3 నెలల నుంచి ఒకే అంశం మీద మీకు ఒక్కొక్క వారం ఒక్కొక్క కోణంలో చెప్పుకుంటూ వచ్చాను. సంఘం గురించి. సంఘం అంటే ఎలా ఉండాలి, సంఘాన్ని ఎలా కట్టాలి, సంఘంలో ఎవరుండాలి, సంఘంలో ఏముండాలో అవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాను. ఈ వారంలో కూడా సంఘం గురించి ఇంకొక కోణంలో చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని చిత్తమైతే డిసెంబర్ నెల వరకు కూడా కొనసాగించాలని అనుకుంటున్నాను. దేవుడు బయలుపరిచే కొద్దీ మీకు అందిస్తాను. చెప్పే ప్రతి వాక్యం చాలా విలువైనది. అది మనము విని అనుసరిస్తే మన జీవితాలు బాగుపడతాయి. విని చెవును పెట్టి విడిచిపెడితే మన జీవితాలు ఆస్వాదకరంగా ఉండలేవు. కనుక ఈ పూట ఏమిటయ్యా వాక్యం అంటే, ఈ ఫ్యాన్ ఆఫ్ చేయవచ్చును. పరిశుద్ధ గ్రంథంలో నుండి అందరూ బైబిల్ తెరవండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రం వలని నీతి విషయము ఆనందుడనై ఉంటిని. చాలు, ఇక్కడ అందరూ బాగా వినండి. ఈరోజు అంశం పేరు ఏమిటంటే, సంఘములో ఇది ఉందా? చెప్పండి. ఏది అంటే వినండి. సంఘములో వర్ధిల్లాలి సంఘము అంటే, బలపరచబడాలి సంఘం అంటే, విస్తరించబడాలి సంఘం అంటే, ఆ సంఘంలో ఉండే విశ్వాసులు లేదా క్రైస్తవులు అనబడిన మనము, యేసయ్య రక్తంతో కడగబడిన మనము, మనలో ఏముండాలంటే ఆసక్తి ఉండాలి. ఏముండాలి చెప్పండి? అంటే సంఘంలో ఏముండాలి? 4వదిగా ఆసక్తి. మొదటిగా ఏం చెప్పాను? సంఘంలో ఏముండాలని? దేవుని ఆత్మ ఉండాలని. 2వది సంఘములో స్తంభాలు ఉండాలని. 3వది సంఘములో సత్యబోధ ఉండాలని నిన్న ఆదివారం చెప్పాను. ఈ వారం ఏమిటంటే, సంఘములో ఏముండాలి అంటే 4వదిగా ఆసక్తి. ఏముండాలండి? ఆసక్తి. ఏంటి ఆసక్తి? కొంతమంది ఆసక్తి వారి కుటుంబం మీద ఆసక్తి ఉంటుంది, కొంతమందికి వాళ్ళ వ్యాపారాల మీద ఆసక్తి ఉంటుంది, వారి చేతుల కష్టార్జితం మీద ఆసక్తి ఉంటుంది కొంతమందికి, ఇంకొంతమందికి వాళ్ళ ఉద్యోగాల మీద లేదా వారు సంపాదించే సంపాదన మీద, వారి పిల్లల మీద, ఇలా రకరకాలుగా లోకంలో మనం ఆలోచన చేస్తే ఒక్కొక్కరికి ఒక రకమైన ఆసక్తితో బ్రతుకుతూ ఉన్నారు. కానీ బైబిల్లో ఏమని దేవుడు సెలవిచ్చాడు అంటే, ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉండాలి. ఆసక్తి లేని కుటుంబాలు చెల్లచెదరైపోతాయి. ఆసక్తి లేని సంఘము బలహీనపరచబడుతుంది. అందుకే ఆసక్తి అనేది అవసరం. పౌలు గారు దేంట్లో ఆసక్తి చూపించాడు తెలుసా? దినాల్లో దేవుని నమ్ముకోకముందు లోకములో జీవించేటప్పుడు సంఘాన్ని హింసించే దాంట్లో ఆసక్తి చూపాడు. దేంట్లోనా? సంఘాన్ని హింసించే దాంట్లో. హింసించడం అంటే యేసు ప్రభును ఎవరైతే ఆరాధిస్తున్నారో, యేసయ్య దేవుడని ఎవరైతే కొలుస్తున్నారో, యేసయ్య దేవుడని ఎవరైతే నిత్యము మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నారో అలాంటి వారిని చంపుతున్నాడు, బెదిరిస్తున్నాడు, హత్య చేస్తూ అట్లా జీవించాడు. దాని మీద ఆసక్తి. ఈ రోజుల్లో కూడా క్రైస్తవులు అంటే ఒక చిన్న చూపు లోకము చూస్తూ ఉంటుంది. రాజకీయ నాయకులు కుల మతాలు పెట్టుకొని క్రైస్తవులను ఒకవైపు ఒక చిన్న చూపు, ఇలా రకరకాల ఒక్కొక్క కులాన్ని బట్టి ఒక్కొక్క కులాన్ని చిన్న చూపు చూస్తూ ఉంటారు. క్రైస్తవం అనేది ఒక కులం కాదు. క్రైస్తవం అనేది ఒక మార్గం. క్రైస్తవం అనేది కులము
కాదు. మరి ఏమిటి క్రైస్తవం అంటే? మార్గం. ఏ మార్గము? క్రీస్తు మార్గం. ఈ సౌలు సంఘాన్ని హింసించే దాంట్లో ఆసక్తి చూపాడు. కానీ ఆయన జీవితంలో జరిగిన అద్భుతం ఏమిటంటే, ఎప్పుడైతే సంఘాన్ని హింసించడం మొదలుపెట్టాడో దేవుడు ఆయన దర్శించాడు. ఒకసారి దర్శించి సౌలును పౌలుగా మార్చాడు. ఎప్పుడైతే మార్చబడ్డాడో సంఘాన్ని హింసించేటువంటి సౌలు, క్రైస్తవులంటే చిన్న చూపు చూసే సౌలు పౌలుగా మారిపోయిన తర్వాత సంఘాలు కట్టే దాంట్లో ఆసక్తి చూపించాడు. హల్లెలూయా. సంఘాన్ని ఒకప్పుడు పడగొట్టేవాడు, సంఘాన్ని హింసించేవాడు, దాంట్లో ఆసక్తి చూపిస్తే దేవుడు ఎప్పుడైతే దర్శించాడో, దర్శించిన ఆయన జీవితాన్ని మార్చుకొని బాప్తిసం పొంది ఇంకా దేవుని కొరకు సాక్షిగా నిలబడి గ్రామాలు తిరుగుతూ, మనుషుల వైపు తిరుగుతూ, వీధుల్లో తిరుగుతూ సువార్త చేయడం మొదలుపెట్టాడు. దేవుని రాకడ గురించి, యేసయ్య పుట్టుక గురించి, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి, మరలా ఎల్లప్పుడు వస్తాడు, ఇవన్నీ కూడా సువార్త చేస్తూ సంఘాలు కట్టే దాంట్లో ఆసక్తి చూపాడు. అయితే మనం కూడా సంఘములో ఉండవలసింది నాలుగవది ఏమిటంటే, ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉండాలి. దేని మీద ఆసక్తి ఉండాలి? సంఘాన్ని ముందుకు నడిపించే విషయంలో ఆసక్తి ఉండాలి. సంఘాన్ని ప్రోత్సహించే ఆసక్తి ఉండాలి. సంఘాన్ని బలపరిచే విషయంలో ఆసక్తి ఉండాలి. ఎందుకంటే నా ప్రార్థన మందిరం అనేక జనులకు ప్రార్థన మందిరం అనబడుతుంది. అంటే అనేక జనములు, సమస్త జనములకు ప్రార్థన మందిరం. కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, మూగవాళ్ళు, పాపులు, నీతిమంతులు, దేవుడు అందరినీ మందిరానికి రమ్మని పిలుస్తున్నాడు. నీతిమంతులకు ఒక్కటే కాదు సంఘం, కులాలకు సంబంధించినటువంటి సంఘాలు కాదు. కొన్ని ప్రాంతాల్లో కులాలు ఒకటే అయిపోయి, మా కులమంతా ఒకటండి, మాకు ఒక సంఘం అండి అని సంఘాలు ఏర్పాటు చేసుకొని, ఈ కులం వాళ్ళు ఆ సంఘంలోనికి పోనీకి లేదు, ఆ కులం వాళ్ళు ఈ సంఘంలోనికి రానికి, అలాంటి విభేదాలు పెట్టుకొని మనుషుడు ఇదే నిజమైన భక్తి అని చెప్పి కొనసాగించబడుతూ ఉన్నారు. కానీ వాక్యానుసారంగా అది కరెక్టు కాదు. ఎందుకంటే దేవుడు కులాలు విడదీయడానికి రాలేదు, కులమతాలు పెట్టడానికి ఆయన ఈ లోకానికి రాలేదు. అందరికీ ఆయన ఏమై ఉన్నాడు? ప్రభువై ఉన్నాడు. అందుకనే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నాడు. కానీ యేసుక్రీస్తు క్రైస్తవులకు ఒకటే ప్రభు అన్నాడా? యేసుక్రీస్తులు ఆ కులం వాళ్ళకే అన్నాడా? లేదు. కులాల గురించి దేవుడు కాదు, అందరికీ ప్రభు అయిన. అయితే మనం మన జీవితంలో సంఘాన్ని కట్టే విషయంలో, సంఘాన్ని ముందుకు నడిపించే విషయంలో, సంఘాన్ని బలపరిచే విషయంలో మనకెంతుంది ఆసక్తి అనేది ఈ పూట మనం పరీక్షించుకుందాం. అక్కడే అపోస్తుల కార్యం 22వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. అపోస్తుల కార్యం 22వ అధ్యాయం 3వ వచనం. నేను కిలికియాలోని తర్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణములో గమాలేయుల పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్టమందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి ఈ మార్గములనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించి తిని, ఇందును గూర్చి ప్రధాన యాజకులు పెద్దలందరూ నాకు సాక్షులై. అయితే చూడండి, ఆయన ఏం చెప్తున్నాడు? మారిన తర్వాత ఈ సాక్ష్యం చెప్తున్నాడు. ఒకప్పుడు నేను సంఘాన్ని హింసించేవాడిని, ప్రజలను కొట్టేవాళ్ళని, ప్రజలను నానా రకాలుగా మాట్లాడేవాళ్ళని, నానా రకాలుగా వారిని హేళన చేసేవాడిని అని తన గురించి తానే సాక్ష్యం చెప్పుకుంటున్నాడు. అయితే ఆ సౌలుగా ఉన్నటువంటి ఆ పౌలుగా మారిన తర్వాత ఆఖరికి ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? నేను ఒకప్పుడు సంఘాన్ని హింసించే దాంట్లో ఆసక్తుడై ఉంటే, ఇప్పుడు మారిపోయిన తర్వాత సంఘాన్ని కట్టే దాంట్లో నేను ఆసక్తుడనై ఉన్నాను అంటాడు. ఈరోజు మనకు ఆసక్తి ఉందా? ఆ ప్రోత్సాహం ఉందా? ఈరోజు మనుషులకు ఆసక్తి లేదు. ఎంతైనా దైవజనులు ప్రార్థించినా, ఎంత కన్నెలు విడిచి ప్రార్థన చేసినా, ఎంత సరైన మార్గంలో మనుషులను నడిపించాలని సేవకుడు ఎంత ఆసక్తితో ముందుకు ప్రయాసపడినా, కానీ యేసయ్యను వెంబడించే విశ్వాసులు మాత్రం ఎలా ఉన్నారు? ఆసక్తి లేని వారువై ఉన్నారు, ఆసక్తి లేని వాళ్ళలాగా ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా, ఆసక్తి మనకు ఉండాలి.
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం చదవండి. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికి ఆసక్తులనై ఉండుడి. చూడండి, ఎప్పటికి మనం ఏమై ఉండాలి? ఆసక్తులై ఉండాలి. దేని విషయంలో మనం ఆసక్తులై ఉండాలి? సంఘాన్ని ముందుకు నడిపించే విషయంలో. దేని గురించి మనం ఆసక్తులై ఉండాలంటే సంఘాన్ని బలపరిచే విషయంలో ఆసక్తులై ఉండాలి. అందుకనే మాట అంటాడు, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదు. మీరు ఎంత ప్రయాసపడుతున్నారో, ఎంత సంఘాన్ని మీద ఆసక్తి చూపుతున్నారో, సంఘం కొరకు మీరు ఎంత ప్రయాసపడుతున్నారో, మీ ప్రయాస ప్రభునందు ఎప్పుడు వ్యర్థము కాదు. కొంతమంది పొలాలు దున్నే విషయాల్లో కొంతమంది బాధపడుతుంటారు. కొంతమంది చెప్తుంటారు, ఏమని, అయ్యా 2 ఏళ్ళ నుంచి మా పొలం దున్ని అప్పులు చేసి విత్తనాలు తెచ్చి ఎంత విత్తుకున్నామండి, సరైన వర్షాలు రావని కొంతమంది, సరైన పంటలు రాలేదు అని కొంతమంది బాధపడుతుంటారు. అంటే వాళ్ళ ప్రయాస కొన్నిసార్లు వ్యర్థమైపోవచ్చేమో, కానీ దేవుని కొరకు పడే ప్రయాస ఎప్పటికి వ్యర్థము కాదు. మన ఆసక్తి అంతా, మన ప్రయాస అంతా దేని మీద ఉండాలి ముందంటే దేవుని కొరకు మనం ప్రయాసపడాలి. దేవుడు ఆయన కట్టమన్న సంఘం కొరకు మనం ప్రయాసపడాలి. ఆ ప్రయాసపడితే, ఆ ఆసక్తి మనం చూపగలిగితే తప్పకుండా మన జీవితంలో దేవుడు మెండైన కార్యాలు జరిగించునుగాక. అయితే ఇప్పుడు మనకి ఏముండాలి? 4వదిగా సంఘంలో ఏముండాలి చెప్పండి? అది ఒకరికుంటే సరిపోతుందా? కాదు. అందరికీ ఆసక్తి ఉండాలి. అందరికీ ఆసక్తి ఉంటేనే దేవుని పని సంపూర్ణంగా జరుగుతుంది. ఆ ఆసక్తిలో లేకపోతే ఏమండి, ఎద్దుకు 4 కాళ్ళు ఉంటాయి లేదా? ఇప్పుడు ఒక కాలు కుంటుపడినా సరిగ్గా నడవగలుగుతుందా? నడవలేని జీవితం. అయితే ఓ సంఘములో అనేటువంటి మన జీవితంలో అనేకులు ఈ ఆసక్తి అనేది మనలో రేపుకోవాలి. ఆసక్తిని మనం పుట్టించుకోవాలి. ఆసక్తితో మనము ప్రభు కొరకు ప్రయాసపడాలి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. అయితే దేంట్లో మనకు ఆసక్తి ఉండాలో ఒక 2-3 విషయాలు చెప్తాను, తర్వాత ఇంకొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. దేంట్లో మనకు ఆసక్తి ఉండాలి? యాకోబు రాసిన పత్రిక చదవండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అయితే సంఘంలో ఉన్నటువంటి మనకు సంఘం కట్టే దాంట్లో ఆసక్తి ఉండాలి. రెండవది, ప్రార్థనలో ఆసక్తి ఉండాలి. దేంట్లో ఉండాలి? ప్రార్థనలో ఆసక్తి ఉండాలి. కుటుంబాల్లో సమాధానం ఎందుకు ఉండదు? హృదయంలో ఎందుకు మనశ్శాంతి ఉండదు కొందరికంటే? ప్రార్థన జీవితం అనేది లేక, ప్రార్థన పోరాటం అనేది లేక, ప్రార్థన మీద ఆసక్తి అనేది లేక. కొంతమంది ఎన్ని గంటలైనా పాటలు పాడుతుంటారు కొన్ని సంఘాల్లో, కానీ వాక్యం మీదకి వచ్చేసరికి ఆసక్తి చూపరు. కొంతమంది బాగా వాక్యం వింటారు, కానీ ప్రార్థన చేయమని కాసేపు మోకాళ్ళ నుంచమంటే దాని మీద ఆసక్తి చూపరు. అంటే ఒక్కొక్కరికి ఒక రకమైన బలహీనత సంఘంలో ఉన్నాయి. కానీ అది కాదు, మన జీవితం అంతా ఆసక్తి దేని మీద ఆసక్తి అంటే ప్రార్థన. ఈ ఏలియా అనేటువంటి దైవజనుడు ఎట్లాంటి మనుషుడు? పైనుంచి ఏమైనా దిగొచ్చాడు ఆయన? ఆకాశం నుంచి ఏమైనా ఊడిపడ్డా? లేదు. ఆయన కూడా మనలాంటి మనుషుడే. మనకి ఎలా కాళ్ళు చేతులు ఉన్నాయో, మనకి ఎలా మనసు ఉందో, మనకి ఎలా దేవుడు అవయవాలన్నీ నిర్మించాడో తన పోలికగా, ఏలియా కూడా మనలాంటి మనుషుడే, సాధారణమైన మనుషుడే కదా. మరి ఆయన ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి 3.5 సంవత్సరాలు ఏం కురిసింది? భూమి మీద వర్షం కురిసింది. మరలా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు ఏం కురవలేదు భూమి మీద. మరి ఒక సాధారణమైనటువంటి ఒక వ్యక్తి ఆయన ప్రార్థన చేస్తే వర్షం కురిసింది, మళ్ళా ప్రార్థన చేస్తే వర్షము రాలేదు.
మరి ఎందుకు అంటే ఆయన వర్షము కురిసేంత వరకు ఏం చేశాడు తెలుసా? ఆసక్తితో ప్రార్థన చేశాడు. ప్రార్థన అనేది కూడా ఏదో ఒక 5 నిమిషాలు. కొంతమంది అనుకుంటుంటారు, ఏదో మందిరానికి లాస్ట్లో వెళదాములేండి, మందిరానికి వెళ్ళి ఆమెననేటప్పుడు వచ్చి ఊరికే చిన్న ప్రార్థన చేయించుకొని వచ్చేద్దాం అట్లా అనుకుని అలా ఉంటుంటారు కొంతమంది. అది కాదు. ఒకవేళ నీకు శోధనలు వచ్చాయా, బాధలు వచ్చాయా, శ్రమలు వచ్చాయా, ఇబ్బందులు వచ్చాయా, దేవుని బిడ్డలారా ఒకసారి మనం ఆలోచించాలి. నీ వచ్చిన శ్రమలకు, నీకు వచ్చిన బాధలకు, నీకు వచ్చిన నిందలకు, నీకు వచ్చిన అవమానాలు, ఏ బాధ అయితే నిన్ను వెంటాడుతున్నాయో, ఏ బాధ అయితే నేను కృంగదీస్తున్నాయో, ఏ బాధ అయితే నిన్ను నెమ్మది లేకుండా కుటుంబంలో జీవింపజేస్తున్నాయో, అయితే నువ్వేం చేయాలి తెలుసా? ఏలియా ఆసక్తితో ప్రార్థన చేసినట్లుగా నీవు నీ కుటుంబంలో, నీ సంఘములో ఆసక్తితో ప్రార్థన చేయాలి. అప్పుడే ఆసక్తి ఏం చేస్తుంది? నీకుండే సమస్యలన్నీ తీరుస్తుంది. ఈరోజు సమస్యలను పెట్టుకొని అక్కడిక్కడ తిరిగి మా బాధలు కష్టాలని చెప్పి ఏదో 3 నిమ్మకాయలు తీసేసి, టెంకాయ తీసేసి, అట్లాంటి తీసేస్తే ఈ శ్రమలు పోతాయి అనుకుంటారు ప్రజలు. పోతాయంటారా? పోవండి. మనం చచ్చేంతవరకు ఇట్లాంటివి చేయండి, పోవు. ఇంకా మరింత బాధలు ఎక్కువైతే కానీ తగ్గేవి కాదు. మరి ఎప్పుడు తగ్గుతాయి నీ శోధనలు? ఎప్పుడు తగ్గుతాయి నీ బాధలు? ఎప్పుడు నీకు నెమ్మది కలుగుతుందంటే ఏలియా ఆసక్తితో ప్రార్థన చేసినట్లుగా నీవు నీ కుటుంబము ఆసక్తితో ప్రార్థన చేయండి. ఆసక్తి అంటే ఏమిటి తెలుసా? పట్టుదల. ఆసక్తి అంటే ఏమిటి? పట్టుదల. పట్టుదల అనేది ఒకటి ఉంటే ఏమండి దేనైనా సాధించగలుగుతాం. అందుకే చిన్నప్పుడు చదువుకునే చదువుల్లో ఒక పద్యం చెప్పేవాళ్ళు మాకు. కృషి ఉంటే మనుషులు ఏమవుతారంట? ఋషులు అవుతారంట. అంటే మనిషికి ఏముండాలి? ముందు ఋషులు కావాలంటే కృషి ఉండాలి. కృషి అంటే పట్టుదల, కృషి అంటే ఆసక్తి. ఇవి ఉంటే మనుషుడు ఎంత పనికిరాని వ్యక్తి అయినా దేవుడు ఆ ఆసక్తిని ఏం చేస్తుందంటే ఆసక్తి నా వ్యక్తిని ఒకరోజు పై స్థితిలో నిలబెడుతుంది. అందుకే ఆసక్తి ఉండాలి. ఏలియా ప్రార్థన చేశాడు. 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షము కురవలేదు. ఏలియా ఆసక్తితో ప్రార్థన చేశాడు. మరలా భూమి మీద వర్షము కురిచింది. తన పంటకు ఫలమునిచ్చింది. పంట ఎప్పుడు వ్యర్థము కాలేదు. ఈరోజు మనం కూడా అలాంటి ఆసక్తి ఉండాలి. దేంట్లో? మందిరానికి వచ్చిన వెంటనే ప్రార్థన మీద ఆసక్తి చూపాలి. రెండవది ఏమిట్లో ఉండాలంటే అక్కడ అపోస్తల కార్యం 21వ అధ్యాయం 20వ వచనం చదవండి. అపోస్తల కార్యం 21వ అధ్యాయం 20వ వచనం. వారు విని దేవుని మహింపరిచి అతనిని చూచి, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు కదా, వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు. ఇక్కడ వినండి. ఒకటి, ఆసక్తి దేని మీద మనకు ఉండాలి? ముందు సంఘాన్ని ముందుకు నడిపించే దాంట్లో ఆసక్తి ఉండాలి. రెండవది ప్రార్థనలో ఆసక్తి ఉండాలి. మూడవది ఏమిటంటే వాక్యం, ధర్మశాస్త్రం మీద ఆసక్తి ఉండాలి. ధర్మశాస్త్రం అంటే చెప్పండి. ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యమే ధర్మశాస్త్రం. ఆదికాండం నుంచి మొదలుకొని ప్రకటన గ్రంథంలో దేవుడు ఏమేమైతే మనకు దేవుడు రాయించాడో, ఏం తినకూడదో, ఏం తినాలో, ఏం మాట్లాడకూడదో, ఏం మాట్లాడాలో ఏమండి, ఇవన్నీ కూడా దేవుడు మనకు బైబిల్ ద్వారా, అంటే దేవుని యొక్క వాక్యం ద్వారా బయలుపరిచాడు కనుక అవి అంత కలిపే ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రం అంతా కూడా మనం ఏం చేయాలి తెలుసా? ఆ మందిరానికి వచ్చిన మనము మూడవదిగా ఏం చేయాలంటే ఆ వాక్యం మీద ఆసక్తి చూపాలి. ఆసక్తి చూపాలి. వాక్యం వినాలి. ఈ వారం దేవుడు నాతో ఏం మాట్లాడతాడో, ఒకవేళ వాక్యం ద్వారా నాలో లోపలుంటే దేవుని వాక్యంతో సరి చేయాలి. ఒకవేళ నా జీవితంలో బాధతో వచ్చింటే దేవుడు నన్ను ఆదరించే మాటలతో మాట్లాడి నన్ను బలపరచాలని మనం ఇంటి నుంచి రాకముందే ఏమంటే మందిరానికి వచ్చేటప్పుడే మనం ప్రార్థన చేసుకొని రావాలంట. ఏమని? దేవా, నువ్వు మాట్లాడు. నువ్వు మాట్లాడితే నన్ను సరి చేస్తావు. నువ్వు మాట్లాడితే నన్ను సరైన మార్గంలో నడిపిస్తావు. నువ్వు మాట్లాడితే నన్ను ఆదరిస్తావు. నువ్వు మాట్లాడితే నన్ను బలపరుస్తావు. నీ మాట నాకు నెమ్మదిస్తుంది. నీ మాట నాకు బలమునిస్తుంది. నీ మాట నాకు జీవమునిస్తుంది అని మనం ప్రార్థన చేసుకుని బయలుదేరాలంట. ఒకసారి ఒక సంఘంలో ఓ సేవకుడు చెప్తుంటే విన్నాను. ఓ సంఘానికి ఒక సేవకుడిని అతిథిగా పిలిచారంట. అతిథిగా పిలిస్తే ఆయన వెళ్ళాడు. ఆ సంఘంలో ఒక స్త్రీ ఆమె ఉందంట. ఆమె ప్రార్థన చేసుకునేందంట. ముందు, ప్రభువా,
నా సేవకునితో సూటిగా నాతో మాట్లాడినాయన, సూటిగా నాతో మాట్లాడని ప్రార్థన చేసుకునిందంట. ఈ సేవకుడు వెళ్ళి వాక్య సమయం ఇస్తే వాక్యం చెప్పుదామని నిలబడినప్పుడు అందరిని పక్కన పెట్టి సూటిగా ఆమెతోనే మాట్లాడాడంట. ఏమని మాట్లాడే తెలుసా? ఆమె ఇంట్లో సంఘంలో 10 మందిలో బాగా భక్తి కలిగినటువంటి స్త్రీగా కనబడుతుంది, కానీ ఇంట్లో మాత్రము ఆమె జీవితము అదేమంటారు కదా, నోటికి ఏది బూతులు వస్తే అది మాట్లాడడం, పిల్లల్ని చూడదు, భర్తను చూడదు, ఎవరిని చూస్తే అది బూతులు మాట్లాడేదంట. మాట్లాడుతూ ఉంటే ఆఖరికి ఆ సేవకుడు చెప్తున్న మాట అంతా కూడా ఆమె హృదయానికి తాకిందంట. తాకిన తర్వాత సేవకుని దగ్గరికి వచ్చి అనిందంట, ఏమయ్యా అంత కఠినంగా చెప్తే ఎట్లాగా, చిన్న చిన్న లోపాలు మాకు ఉంటాయి కదా అంటే, అమ్మా నువ్వు నీ ఇంట్లో ఉన్నప్పుడు ఏమని ప్రార్థన చేసుకున్నావు అంటే ఆయన అడిగాడంట. ఆమె అనిందంట, నాతో సూటిగా మాట్లాడని ప్రార్థన చేసుకున్నాను అనిందంట. మరి నువ్వు ప్రార్థన చేసుకున్న తప్పు లేదు, నేను మాట్లాడిన దాంట్లో తప్పు లేదు. నువ్వు ఏమన్నావు, ఏమని ప్రార్థన చేసుకున్నావు? సూటిగా అన్నావు. నేను కూడా సూటిగా చెప్పాను, ఎవరు నాకు తెలియదు, నేనేమో. అది దేవుని యొక్క ఆ సేవకుడు నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఆయన ముఖాంతరముల నుండి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఒకరికొక కోణాన్ని మనకు బయలుపరుస్తాడు. అయితే మనం ఒకళ్ళ సూటిగా మాట్లాడిన ఆసక్తి చూపాలి, కనికరంతో మాట్లాడిన ఆసక్తి చూపాలి. ఒకళ్ళు మన దేవుడు వాక్యం ద్వారా సరిచేయడానికి ఎన్నో ఆయన హెచ్చరించినప్పటికి కూడా మన వాక్యం మీద ఆసక్తి చూపాలి. ఈరోజు కథల మీద ఆసక్తి చూపుతుంటారు, కవింపుల యొక్క వాక్యాల మీద ఆసక్తి చూపుతుంటారు. కానీ దేవుని వాక్యం అనేది ఆసక్తితో మనం ఎప్పుడు చూడాలి. ఆ సత్యమైన బోధ మీద మనము ఆసక్తి కలిగిన వారై ఉండాలి. అక్కడ అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 11వ వచనం చదవండి. 17వ అధ్యాయం 11వ వచనం. మీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నావో లేవో అని ప్రతి దినము లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. చూడండి, ఆ దినాల్లో పౌలు శీలలు ఇద్దరు వాక్యాలు చెప్తుంటే అక్కడున్న సంఘ సభ్యులంట, సంఘ విశ్వాసులంట దేని మీద ఆసక్తి చూపారు? వాక్యం మీద. ఆ వాక్యం మీద ఆసక్తి చూపి వాళ్ళు రోజు బైబిల్లో వారు చెప్తున్న మాట ఇది వాక్యంలో ఉందా లేదా, వాక్యాన్ని పరిశోధించి తెలుసుకున్నారంట. వీళ్ళు చెప్తున్న వాక్యాలు కల్పన కథలా, వీరు చెప్తున్న వాక్యాలు తప్పుదోరు వాక్యాలా, లేదా వీళ్ళు చెప్తున్న వాక్యము మా జీవితానికి పనికొస్తుందా రాదనేటువంటి ఆలోచన కలిగి ప్రతి దినము ఏమండి వారు చెప్తున్న వాక్యం అలాగ ఉందో లేదో రోజు ప్రతిదినం ఏం చేసేవాళ్ళంట? పరిశోధించేవాళ్ళు. దేన్ని? వాక్యాన్ని. ఈరోజు కూడా మనము ఈ వాక్యం చదువు విషయంలో ఆసక్తి. కొంతమంది వాక్యాన్ని ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వింటారు, ఏం బలపడతారు. కొంతమంది వాక్యాన్ని ఆదివారం వస్తే ఆదివారం బైబిల్ తెరుస్తారు. కాదు, ప్రతి మనిషి రోజు లేచిన వెంటనే ఒక అర్ధగంట ప్రార్థన చేసుకొని ఒక 2-3 అధ్యాయాలు వాక్యాన్ని చదువుకొని మన పని ప్రారంభించగలిగితే మనకి ఎంత నెమ్మది కలుగుతుంది, ఎంత ఆనందం కలుగుతుంది. అది లేక కొన్ని కుటుంబంలో అసమాధానాలు కలుగుతూ వస్తాయి. హల్లెలూయా. చివరి 4వ పాయింట్ ఏమిటంటే రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఏడ్చు వారితో ఏడవండి, ఒకనితో ఒకడు మనసు కలిసి ఉండుడి, హెచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు ఆసక్తులనై ఉండండి. ఇక్కడ ఉండండి. ఒకటి, దేని మీద మనం ఆసక్తి ఉండాలి? మందిరాన్ని అండ్ సంఘాన్ని ముందుకు నడిపించే విషయంలో ఆసక్తి ఉండాలి. రెండవది, ప్రార్థనలో ఆసక్తి ఉండాలి. మూడవది, దేవుని వాక్యములో ఆసక్తి ఉండాలి. నాలుగవది ఏమిటంటే తగ్గువాటి మీద మనం ఆసక్తి ఉండాలి. దేని మీద అండి? తగ్గువాటి మీద మనసు ఉంచాలి. సంఘానికి వచ్చిన మనము, సంఘ సభ్యులుగా చేర్చబడిన మనము ఎంతసేపు ఉన్న తగ్గువాటి మీదే మనం ఏమై ఉండాలి? ఆసక్తి చూపాలి. కొంతమంది తగ్గించుకోరు సంఘంలో. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను పాటలు పాడాలంటే నేను పాటలు పాడాలి. కొన్ని సంఘాల్లో గొడవలు, కొన్ని సంఘాల్లో పాటలు పాడడానికే గొడవలు, కొన్ని సంఘాల్లో
ఏమండి ప్రార్థన ఇవ్వకపోతే గొడవలు, కొన్ని సంఘాల్లో వారిని కొద్ది గణపరచకపోతే గొడవలు, ఆ సంఘ సేవకునే ట్రాన్స్ఫర్ చేసేస్తారు, సంఘ సేవకునే నువ్వు మాకు నచ్చలేదు వెళ్ళిపో అంటారు. అనరా అంటారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఒకవేళ దేవుడు మనకి ఏదైనా ఉన్నత స్థితిలో ఉండొచ్చు. ఏమండి మనము ఎంత స్థితిలో దేవుడు హెచ్చించినా, ఎంత పై స్థితికి తీసుకొచ్చినా కింద స్థితిని మాత్రం మనం ఎప్పుడు మరిచి పోకూడదు. ఎంత స్థితిని దేవుడు మనకిచ్చినా, ఎంత ఏమిచ్చినా తగ్గువాటి మీద మనం మనసు ఉంచాలి. ఎప్పుడు మనకు మనం తగ్గించుకోవాలి. అందుకే వాక్యం అంటుంది, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, హెచ్చించు ప్రతివాడును. కొంతమందికి చూడండి ఎప్పుడు హెచ్చింపు, నోరు తెరిస్తే కొంతమంది హెచ్చింపు. కానీ ఆ హెచ్చింపు వల్ల ఏమవుతామంటే మన ఆత్మస్థితి దెబ్బతింటుంది, మనం తగ్గించబడతాం కానీ హెచ్చింపబడలేం. దావీదు ఉన్నాడు, ఆయనకంటే ఎంతమంది అన్నదమ్ములు ఆ ఇంట్లో? 8 మంది కదా. ఆ 8 మందిలో దావీదు ఎన్న కుమారుడు, ఎన్నవాడు? చివరి ఆఖరివాడు, 8వ. మరి 7 మంది అన్నదమ్ములు విడిచిపెట్టి దావీదుని దేవుడు ఎందుకు హెచ్చించాడు అంటే, అన్నదమ్ములే, ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలే, తమ్ముడినే దేవుడు ఎందుకు హెచ్చించాడంటే ఆ దావీదులో తగ్గింపుతనము ఉంది. మిగిలిన అన్నదమ్ములు ఒక్కొక్కరికి గర్వం ఉంది, ఒక్కొక్కరు అహంకారం ఉంది, ఒక్కొక్కరికి నాకు అట్లా, దాన్ని చూసుకొని మురిచిపోయారు తప్ప మేము తగ్గించుకొని ఉండాలి, ఎవరు ఏమన్నా మేము తగ్గించుకొని ఉండాలనే ఆలోచన ఏమండి వారికి లేదు. కానీ దావీదుకి ఏముంది? తగ్గింపు మనసుంది. ఎవరేమన్నా అనిపించుకునేవాడు, తండ్రి ఏమన్నా అనిపించుకునేవాడు, అన్నదమ్ములు ఏమన్నా అనిపించుకునేవాడు, ఎవరైనా పొరపాటున ఏదైనా ఒక మాట అంటే తను మనసులో పెట్టుకునేవాడు కాదు. మరలా అప్పటికప్పుడే మర్చిపోయి మరలా ఆయన కలిసిపోయేటువంటి స్వభావం కలిగిన వాడు. అలాంటి తగ్గు వాటి మీద మనం మనసు ఉంచాలి. అప్పుడే మన జీవితంలో మరింత ఆశ్చర్యకరంగా మార్చబడునుగాక. చెప్పండి, సంఘములు ఏముండాలి? ఆసక్తి ఉండాలి. ఆసక్తి దేని మీద ఆసక్తి ఉండాలి? 1, సంఘాన్ని ముందుకు నడిపించే విషయంలో ఆసక్తి ఉండాలి. 2వది, ప్రార్థనలో ఆసక్తి ఉండాలి. 3వది, వాక్యం అనుసరించే దాంట్లో, వినే దాంట్లో ఆసక్తి చూపాలి. 4వదిగా, అన్ని విషయాలలో మనం తగ్గించుకునే దాంట్లో ఆసక్తి చూపాలి. ఈ ఆసక్తి మనకుంటే అసలైన వాక్యంలోకి వెళదాం. ఈ ఆసక్తి మనలో ఉంటే, మనము ఆసక్తి కలిగి జీవిస్తే దేవుడు ఏం చేస్తాడు? అదే అంశం. దేవుడు ఏం చేస్తాడు? ఈ ఆసక్తి మనలో ఉంటే దేవుడు చేసే మేలులు ఏమిటో 1-2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. దీంట్లో మనం ఆసక్తి కలిగి మనం ఉండగలిగితే దేవుడు ఏం చేస్తాడో మేలులు. మొదటి మాట చదవండి, యెషయా ప్రవచన గ్రంథం 63వ అధ్యాయం 15వ వచనం చదవండి. యెషయా ప్రవచన గ్రంథం 63వ అధ్యాయం 15వ వచనం. 63వ అధ్యాయం 15వ వచనమా? 15వ వచనం. 63వ అధ్యాయం 15వ వచనం. పరము నుండి చూడుము, మహోన్నతమైన నీ పరిశుద్ధ నివాస స్థలము నుండి దృష్టించుము. నీ ఆసక్తి ఏది? నీ శౌర్య కార్యములేవి? నా ఎడల నీకున్న జాలియు నీ వాత్సల్యమును అణిగిపోయేనే. ఇక్కడ బాగా వినండి, ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంతవరకు ఉన్న ఈ ఆసక్తి మనలో, ఇంతవరకు చెప్పిన ఈ ఆసక్తి మనలో ఉంటే దేవుడు చేసే మేలులు ఏమిటో తెలుసా? ఇక్కడ ఇంకొక కోణంలో మీకు చెప్తాను. ఈ భక్తుడు ఏమన్నాడంటే, పరము నుండి చూడుము అంటే దేవుడు ఎక్కడున్నాడు? చెప్పండి, దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. భూమి మీద ఎవరున్నాము? మనమున్నాం. అయితే పరలోకములున్న దేవుడు భూమి మీద జీవిస్తున్న మనల్ని, ఆయన కనుదృష్టి ఉండాలా వద్దా? మన మీద ఉండాలి. ఆయన కనుదృష్టి ఉండడమే కాదు, ఆయన కనుదృష్టి ఉంటే ఆయన చేసే పని ఏమిటంటే, ఏ వ్యక్తి మీద అయితే ఆయన కనుదృష్టి నిలుపుతాడో, ఏ వ్యక్తి మీద అయితే ఆయన లక్ష్యం ఉంచుతాడో, ఆ వ్యక్తి జీవితంలో ఊహించని గొప్ప కార్యాలు జరిగిస్తాడంట. హల్లెలూయా. అందుకే ఆ మాట అంటాడు, అయ్యా నా ఎడల నీకు ఉన్న ఆసక్తి ఏది? నువ్వు శౌర్య కార్యములు చేసేవాడు కదా, ఇప్పుడు నా జీవితంలో ఎందుకు నువ్వు కార్యాలు జరిగించట్లేదు? ఎందుకు గొప్ప కార్యాలు జరిగించట్లేదు? నువ్వు నా మీద గొప్ప కార్యాలు జరిగించడానికి ఎంతో ఆసక్తి చూపించావే,
మరి ఇప్పుడు నీ ఆసక్తి ఏమైపోయింది? మనకి ఎట్లాగైతే ఆసక్తి ఉంటుందో దేవునికి కూడా మన మీద ఆసక్తి ఉంటుంది. మనం దేవుని కొరకు ఆసక్తి చూపగలిగితే ఆయన మన మీద ఆసక్తి చూపుతాడు. మన మీద ఆసక్తి చూపడమే కాదు, నీవేమైతే నీ జీవితంలో గొప్ప కార్యాలు చూడాలని ఆశించావో, ఆశపడ్డావో, ఎదురు చూస్తున్నావో, ఖచ్చితంగా దేవుడు నీ ఆసక్తిని చూసి దేవుడు ఏం చేస్తాడు? నీ జీవితంలో గొప్ప శౌర్య కార్యములు జరిగిస్తాడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏం చేస్తాడు? మనకు ఆసక్తి ఉంటే గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. అదే యెషయా ప్రవచన గ్రంథం 42వ అధ్యాయం 13వ వచనం. 42:13. యెహోవా సూర్యుని వలె బయలుదేరును, యోధుని వలె ఆయన తన ఆసక్తి రేపుకొనును, ఆయన హుంకరించుచు తన శత్రులను ఎదిరించును, వారి ఎదుట తన పరాక్రమము కనబరుచుకొనును. ఇక్కడ వినండి, మనము దేవుని మీద ఆసక్తి చూపితే దేవుడు మన మీద ఆసక్తి చూపుకొని ఆసక్తిని రేపుకుంటాడంట. ఏం చేసుకుంటాడు? రేపుకుంటాడు. ఎట్లా రేపుకోవడం అంటే, ఈ బిడ్డలు నా సంఘం కొరకు చాలా ప్రయాసపడుతున్నారు, వీళ్ళు ప్రార్థన పట్టవదలకు ప్రార్థన చేస్తున్నారు, నిత్యం ప్రార్థన చేస్తున్నారు, నిత్యం సంఘములో ధూపం వేస్తున్నారు, వాక్యం మీద ఆసక్తి చూపుతున్నారు, తగ్గు వాటి మీద ఆసక్తి చూపుతున్నారని దేవుడు గ్రహించి తన ఆశను రేపుకుంటాడు. ఆశను రేపుకొని మన దగ్గరికి దిగివచ్చి, ఆత్మస్వరూపుకు దిగివచ్చి మన మధ్యలో ఉండి ఏం చేస్తాడు? ఆయన నీ జీవితంలో ఏమైతే కోరుకుంటావో, ఏ అద్భుతాలైతే నువ్వు చూడాలని ఆశపడుతున్నావో, అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు దేవుడు నీ జీవితంలో ఎందుకు గొప్ప కార్యాలు జరిగించడం లేదంటే, నీకు ఏం లేదు, ముందు ఆసక్తి లేదు. ఆసక్తి అనేది నీకుంటే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. అందుకని ఆర్ఆర్కే మూర్తి గారు అనేవాడు, ఒకసారి ఆయన వాక్యం చెప్తుంటున్నాను, ఆశ లేని వాడిని కూడా దేవుడు ఏమీ చేయలేడంట. ఆశ అన్నది ఉండదు, ఆసక్తి ఉండాలి. ఈ ఆసక్తి లేకపోతే దేవుడు ఏం చేస్తాడు? మన జీవితంలో అద్భుతాలు చేస్తాడా? కొంతమంది అంటే దేవుడు అనేవాడు ఉన్నాడా, దేవుడు ఉంటే మాకెందుకు ఇట్లా జరుగుతుంది, ఎందుకు నష్టమైపోతాము, ఇట్లేంటికి బాధలు పడతాము అంటుంటారు. ముందు నువ్వు ఆసక్తి చూపట్లేదు, మరి దేవుడు నీ జీవితంలో అద్భుతాలు ఎట్లా చేస్తాడు? గొప్ప కార్యాలు ఎట్లా చేస్తాడు? చేస్తాడంటారా? చేయడు. ముందు నీకు ఆసక్తి ఉండాలి, దేవుని మందిరం మీద ఆసక్తి ఉండాలి, దేవుని సంఘాన్ని కట్టే విషయంలో ఆసక్తి ఉండాలి, దేవుని మందిరాన్ని ముందుకు నడిపించే విషయంలో ఆసక్తి ఉండాలి, ప్రార్థనలో ఆసక్తి ఉండాలి, వాక్యంలో ఆసక్తి ఉండాలి, తగ్గు వాటి మీద ఆసక్తి చూపాలి. దేవుని మీద నువ్వు ఆసక్తి చూపితే నీ ఆసక్తిని బట్టి దేవుడు నీ దగ్గరికి దిగు రావడమే కాదు, నీవేమైతే కోరుకుంటావో, కన్నీళ్ళు విడిచి దేని గురించి ప్రార్థిస్తావో, దేని గురించి నా జీవితంలో దేవుడు అద్భుతాలు జరిగించాలని ఆశపడతావో, దేవుడు తప్పకుండా నీ ఆసక్తిని చూపుకొని తన ఆసక్తిని రేపుకొని నీ జీవితంలో నీ ఊహించని గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. కొన్నిసార్లు మనం అనుకోం, పలానా విషయంలో దేవుడు నాకు మేలు చేస్తాడని మనమే అనుకోం. కొన్నిసార్లు ఆయన ఎందుకు జరుగుతున్నాయి అంటే మన ఆసక్తిని బట్టి. మనకు ఆసక్తి లేదనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? ఆయన కూడా చూసుకుంటూ మౌనంగా ఉంటాడు. నువ్వెంత ప్రార్థన చేసినా, ఎంత కన్నీళ్ళతో ప్రార్థన చేసినా, నీకు ఆసక్తి లేకపోతే దేవుడు ఏం చేయలేడు. ఆసక్తి ఉన్నది ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉంటేనే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, గొప్ప కార్యాలు జరిగిస్తాడు. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 31వ వచనం. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 31వ వచనం. శేషించువారు యెరూషలేముల నుండి బయలుదేరుదురు, తప్పించుకొనిన వారు సియోను కొండల నుండి బయలుదేరుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చును. చూడండి, మన పితరులు ఎంతోమంది శేషింపబడిన వారంటే ఒక ప్రత్యేకింపబడిన గుంపు, యేసయ్య రక్తంతో కడగబడిన ఒక గుంపు, లోకానికి దూరమై, త్రాగుడుకు దూరమై, పాపానికి దూరమై, శాపానికి దూరమైపోయి నీతిగా బ్రతకాలని ఎవరికైతే ఆసక్తి ఉందో వారికి ఏం చేస్తాడు తెలుసా? దేవుడు దిగివచ్చి నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నిన్ను ఒక
ఆయనకి సపరేట్ ఒక గుంపుగా కనబడేటట్లుగా దేవుడు నేను హెచ్చిస్తాడు. ఏమండి, ఈరోజు మనకు దేవుడు గొప్ప కార్యాలు జరగలేదు అంటే దాని అర్థం ఏమిటంటే, ముందు నీలో ఏదో పొరపాటు ఉంది కనుకనే దేవుడు నీ జీవితంలో ఏం జరిగించట్లేదు, కార్యాలు జరిగించట్లేదు. హన్న హన్న అనేటువంటి స్త్రీ దేవుని మందిరానికి ఏడ్చుకుంటూ వచ్చిందా లేదా? ఎందుకు వచ్చింది? ఆమెకు సంతానం లేదు, ఆమె జీవితము నెమ్మది లేదు, ఆనందం లేదు. అందరూ ఒక రకంగా కళకళలాడుతూ జీవిస్తుంటే ఈమె మాత్రం రోజు కన్నీళ్ళే ఆమెకు అన్నపానములు అయిపోయాయి. అందరి బ్రతుకులు చూస్తుంది, అందరేమో పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నారు. నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, నాకెందుకు పిల్లలు లేరు, నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ శ్రమలు అని చెప్పి దేవుని సంఘానికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆసక్తితో కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేసింది. ఎట్లా చేసింది తెలుసా? ఆసక్తితో. ఆసక్తి ప్రార్థన చేసిన వెంటనే ఆమె జీవితంలో ఏం చేశాడు దేవుడు? గొప్ప కార్యం జరిగించాడు. ఏమిటి గొప్ప కార్యం? ఏ విషయం కొరకైతే బాధపడిందో, సంతానం లేదని బాధపడిందో, వెంటనే ఆమె జీవితంలో ఏం జరిగించాడు? సంతానం ఇచ్చాడు, కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుని తిరిగి దేవునికే ఇచ్చేసింది. అదే గొప్ప కార్యం. గొప్ప కార్యం ఏమిటో తెలుసా? కొంతమంది ఆస్తులు, అంతస్తులు, బంగ్లాలు, ఇవన్నీ ఇండ్లు, వాక్యండ్లు ఇవన్నీ ఇస్తే ఆ గొప్ప కార్యం అనుకుంటారు. కాదు కదా, ఇది భూ సంబంధమైన ఆశీర్వాదం. అసలు ఆశీర్వాదం అంటే ఏమిటో తెలుసా? నీవు నీ కుటుంబం దేవుని మందిరంలో ఉండడం కూడా గొప్ప కార్యం. ఈరోజు మనకు దక్కింది భాగ్యం. లోకములి భాగ్యం లేదు. లోకస్తులకి నెమ్మది ఉండదు, లోకస్తులకి ఆనందం ఉండదు, లోకస్తులకి వారు ఎప్పటికైనా చస్తే నరకానికి వెళతారు వాళ్ళకి తెలుసు. అయినా ఆ విధంగానే జీవిస్తుంటారు. కానీ మనమైతే నిత్యము దావీదు అంటాడు కదా, నేను నా కుటుంబము నీ సన్నిధిలో ఇంతగా హెచ్చించడానికి నేను ఏ పాటి వాడిని, నా కుటుంబము ఆ మందిరంలో మన కుటుంబం అంతా కలిసి. అసలు గొప్ప కార్యం ఏమిటో తెలుసా? మన పిల్లలు మారిపోతే ఇదే గొప్ప కార్యం, తల్లిదండ్రులు మారిపోతే ఇదే గొప్ప కార్యం. అదేనండి మన జీవితంలో అనుభవించాల్సింది. మరి ఇలాంటి గొప్ప కార్యాలు మన జీవితంలో అనుభవించట్లేదు అంటే మనలో ఏమి లేదని అర్థము? ఆసక్తి అనేది లేదు. మరి ఆసక్తి నీలో లేకపోతే దేవుడు నీ జీవితంలో సత్యంత వరకు చూడండి, నీకు ఆసక్తి లేకపోతే దేవుడు నీ జీవితంలో ఏ మేలులు చేయడు, చేయడానికి ఇష్టము పడడు. ఆయన ఓ సందర్భాన్ని జ్ఞాపం చేసి ముందుకెళ్తాను. అబ్రహాము తన కుమారుడు పుట్టాడు. లేక ఎవరు? ఇస్సాకు పుట్టిన వెంటనే పెరిగి పెద్దవాడే యవన ప్రాయంలో వచ్చాడు. అబ్రహాం ఇంట్లో ఒక పెద్ద దాసుడు ఉన్నాడు, పని మనిషిగా. ఎవరైనా? ఎలియాజరు. ఆయన ఉన్నాడు. ఆయన ఉంటే ఈ తండ్రి నా కుమారునికి పెళ్లి చేయాలని చెప్పి తన మనసులు అనుకొని తన ఇంట్లో ఉన్నటువంటి పెద్ద దాసుని పిలిచి ఏమంటాడు? ఇదిగో పెద్ద దాసుడా, నా కుమారునికి యవన వయసు వచ్చింది కదా, మరి ఆయనకి వివాహం జరిగించాలి కాబట్టి ఈ బాధ్యత అంతా నీ మీద వేస్తున్నాను. నీవేం చేయాలి తెలుసా? నా స్వదేశానికి వెళ్ళు. అక్కడికి వెళ్ళి నువ్వేం చేస్తావు తెలుసా? ఓ చక్కటి ఒక స్త్రీని తీసుకొనిరా, నా కుమారునికి పెళ్లి చేద్దామని చెప్పి ఆయనకి ప్రమాణం చేయించుకొని పంపించేస్తాడు. ఈ ఎలియాజరు ఒంటెలు తీసుకొని పోతాడు స్త్రీని వెతకరాని కొరకు. ఈరోజు మన పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలనుకుంటే మనం 10 మందికి చెప్పేస్తాం, అయ్యా మా ఇంట్లో మా కూతురు ఉంది, పలానా మంచోళ్ళు చూడండి అని సంబంధాలు వెతుకుతూ వస్తూ ఉంటాం. కానీ ఈ ఎలియాజరు ఎవరి మీద ఆధారపడ్డాడు తెలుసా? మనుషుల మీద ఆధారపడలేదు, ఆయనకి సంబంధించిన వాళ్ళ మీద ఆధారపడలేదు, తనకు ముఖంగా పరిచయస్తుల మీద ఆధారపడలేదు. ఆ ఒంటెలు తీసుకుని వెళ్ళిపోయిన యజమానుడు పెట్టిన భారాన్ని ఆయన మోసుకుని వెళ్ళిపోయి ఓ చోటుకి వెళ్ళిపోయి అక్కడ ఒక బావి ఉంది. ఆ బావి ఎదురుగా కొంతమంది స్త్రీలు యవ్వన స్త్రీలు చక్కగా ఉన్నారు. ఆ స్త్రీలు ఆ బిందెలు తీసుకొని నీళ్ళు తీసుకుందామని వస్తున్నారు. ఆ స్త్రీలను చూసి ఈయన ఒంటెలను మోకరింపజేసి ఎలియాజర్ ఏం చేస్తున్నాడు తెలుసా? మోకాళ్ళలోంచి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, ప్రభువా, నా యజమానుడు ఈ భారం పెట్టాడు, ఈ భారమంతా నీ మీద వేస్తున్నాను. అంతమంది స్త్రీలు వస్తున్నారు. ఏ స్త్రీ అయితే నేను దాహం అడుగుతాను, ఏ స్త్రీని అయితే దాహం అడుగుతానో ఆ స్త్రీ నా దగ్గరకు వచ్చి నీవు నీళ్లు తాగు, అలాగే నీ ఒంటెలకు కూడా
నీళ్లు పోస్తానని ఏ స్త్రీ అయితే నాతో చెబుతుందో ఆమెనే నా యజమానికి కుమారునికి కాబోయే భార్య అని మనసులో ప్రార్థన చేసుకున్నాడు ఆయన. వెంటనే ప్రార్థన చేసుకుని లేచి ఆ రిబికా అనేటువంటి స్త్రీ ఉంది కదా, ఆమె దగ్గరికి వెళ్ళి, ఆమె చక్కగా అందంగా కనబడితే ఆమె దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, అమ్మా కొద్దిగా దాహం వేస్తుంది, నీళ్ళు పోస్తావా అని అడుగుతాడు. ఆమె అంటది, అయ్యా నీకు నీళ్ళు పోస్తాను, నువ్వు దాగు, నీ ఒంటెలకు కూడా. అంటే అప్పుడు ఆయన మనసులో చేసుకున్న ప్రార్థన నెరవేరిందా లేదా? మరి అది గొప్ప కార్యమా కాదా? గొప్ప కార్యం. ప్రార్థన అనేది కూడా మన జీవితంలో ఎప్పుడు ఫలిస్తుందంటే, మన మనసులో ఏదైతే అనుకొని ఉచ్చరిస్తూ పదే పదే ఇది దేవుడు జరిగిస్తాడు ఈ కార్యం. కొంతమందికి అల్ప విశ్వాసం ఉంటుంది. నీ జీవితంలో ఇట్లాంటి దేవుడు కార్యం చేస్తున్నాడమ్మంటే నేను నమ్మను అంటుంటారు కొంతమంది. ఇది జరుగుతుందా? దేవునికి అసాధ్యం అంటే ఏమీ లేదు. అందుకనే భక్తుడు అంటాడు, మీరు దేటి నిమిత్తమైన ప్రార్థన చేస్తున్నప్పుడల్లా వాటిని పొంది ఉన్నామని నమ్మి ప్రార్థన చేయాలంట. పలాంది దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడని నమ్మి మనం ప్రార్థన చేయగలిగి తప్పకుండా ఆ గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. కానీ ఎందుకు గొప్ప కార్యాలు మనం పొందుకోలేకపోతామంటే ఆసక్తి లేదు, ఏమండి, విశ్వాసం అనేది లేదు. మరి ఆ విశ్వాసం లేనప్పుడు, ఆసక్తి లేనప్పుడు, ఆసక్తితో ముందుకు మనం ప్రయాసపడుకోకుండా వెళ్ళుకోకుంటే మరి దేవుడు ఎలా జరిగిస్తాడు? జరిగించాడు కదా. అయితే మనము ఆ ఎలియాజరు ఎంత దేవుని మీద ఆసక్తి కలిగి ప్రార్థన చేశాడు. వెంటనే ఎలియాజరు జీవితంలో ఏం జరిగింది? అద్భుతం, గొప్ప కార్యం జరిగింది. గొప్ప కార్యం జరిగింది. ఒకసారి ఒక ఆయన కుమారుడు ఉన్నాడంట, 10వ తరగతి ఫెయిల్ అయిపోయాడంట. నాకు పదే చెప్పేవాడు, సార్ ఎక్కడైనా మా వాడికి అమ్మాయిని చూడండి 9-10 నుంచి ఎదుగుతున్నాను, ఇంతవరకే అమ్మాయి దొరకలేదు అన్నాడు. ఎన్నెళ్ళ నుంచి దొరుకుతున్నావన్నా అని అన్నాను. ఎన్నెళ్ళ నుంచి వెతుకుతున్నావు అని అన్నాను. 10 ఏళ్ళ నుంచి అయింది, 9-10 ఏళ్ళు అయిందే అంటున్నాడు. నాకు అనిపించింది, 9-10 ఏళ్ళు అయినా కూడా ఈయనకే అమ్మాయి దొరకలేదా? ఎంతోమంది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, పిల్లలు కంటున్నారు, సంసారాలు బాగున్నాయి అని నేను అడిగాను. సరేనా, నేను అడిగితే ఒక మాట అన్నాను, నీ కుమారుడు ఏం చదువుకున్నాడు? 10వ తరగతి ఫెయిల్ అన్నాడు. ఫెయిలా? మరి ఎట్లాంటి అమ్మాయి కావాలా అంటే ఆయన అన్నాడు, ముక్కు ముఖం చక్కగా ఉండాలా, డిగ్రీ చేసి ఉండాలా, ఉద్యోగం చేసి ఉండాలా, అట్లుండాలి ఇట్లుండాలి అన్నాడు. నేను అన్నాను, అసలు నీ కుమారునికే 10th క్లాస్ ఫెయిల్ అయినకి ఉద్యోగస్తురాలని ఏడని ఇస్తారా? నువ్వు 10 ఏళ్ళు కదా, ఇంకా 10 ఏళ్ళు అయినా తిరుగు, మీ వాడికి పెళ్ళి ఇప్పటికి పెళ్ళి కాలేదు, అట్లే ఉన్నాడు. నేను అంటాను, ఆశలకు అనేది హద్దు ఉండాలి. ఇప్పుడు ఆవిడ డిగ్రీ ఏదో ఉద్యోగాలు చేశారనుకోండి, రేపు పొద్దున అబ్బాయిని చూసి ఏం చదవండి, ఆమె కూడా అంటుంది నాలాగా జాబ్ చేస్తే నేను పెళ్లి చేసుకుంటాను అంటుంది. అప్పుడు ఏం చేస్తావు అంటే నేను అంటాను, దీని మాట ఏమిటంటే, ఎలియాజరు వీళ్ళ మీద వివాహ బంధం కొరకు ఆధారపడలేదు. ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద. దేవుని మీద ఆధారపడే ఏ వ్యక్తి అయితే ఆసక్తితో ప్రార్థన చేసి ముందుకెళ్తాడో, నీ చిన్న స్థితి కావచ్చు, నీ కుటుంబము, నీ ఉద్యోగం చిన్నదే కావచ్చు, నీ వ్యాపారం చిన్నదే కావచ్చు, నీ వయసు చిన్నదే ఉండొచ్చు, ఎట్లాంటిదైనా సరే నీ చిన్న తరంగానే ఉండొచ్చు, కానీ నీవు దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తే నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగించాలని నీ ఆసక్తిని చూసి ఎంతటి పెద్ద వస్తువునైనా దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడతాడు. అయితే నీకేముండాలంటే ఆసక్తి అనేది ఉండాలి. ఆసక్తి లేకపోతే దేవుడు ఏమీ చేయలేడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనం చదవండి, ముగించేసుకుందాము. 14వ అధ్యాయం 12వ వచనం. మీరు ఆత్మ సంబంధమైన వరములు విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలగజేయ నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి. చూడండి, సంఘం విస్తరించబడాలంటే ఏముండాలంట? ఆసక్తి. సంఘంలో గొప్ప కార్యాలు జరగాలంటే ఏముండాలి? అందరికీ ఏముండాలి చెప్పండి? ఏముండాలి? ఆసక్తి ఉండాలి. సంఘంలో గొప్ప కార్యాలు. అందుకే ప్రభు అంటాడు, ఎక్కడైతే 2-3 కూడి ఉందరో అక్కడే నేను ఉంటాను. మన మధ్యనున్న దేవుడు ఏం చేస్తాడు? మన ఆసక్తిని చూసి మనం ఏ కార్యాలైతే అడుగుతామో, అయ్యా నా జీవితంలో గొప్ప కార్యాలు చేయి, నా జీవితంలో ఇలాంటి మేలులు చేయి, నా జీవితంలో నాకు ఉద్యోగం నీవు, లేదా నా పిల్లల్ని ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నాకు
ఇల్లు లేదు, సొంత ఇల్లు, లేకపోతే అప్పుల సమస్య తీర్చు, రోగాల నుంచి బాగు చేయి, దయ్యాల నుంచి విడిపించు, లేదా నా కుటుంబానికి నెమ్మది కలుగజేయి అని మనం ప్రార్థన చేయగలిగితే ఆ సమాజంగా కూడుకొని మన ఆసక్తిని చూసిన ప్రభు ఏం చేస్తాడు మన జీవితంలో? నువ్వేం కోరుకుంటావో అవే నీ జీవితంలో జరిగించునుగాక. ఆమెను చెప్పండి గట్టిగా. ఒకసారి సైకిల్, బండి లేనప్పుడు సైకిల్ ఉంది నాకు. ఈ మాట పెద్ద అద్భుతమైన సాక్ష్యం చెప్తాను వినండి. సైకిల్, రేంజర్ సైకిల్ ఉంది, పాతది. టైర్ లోపల టైర్ బాగుంది కానీ లోపల ఉన్న ట్యూబ్ బాగలేకపోతే ఆ ట్యూబ్ చాలాసార్లు పంచర్ వేసుకుని మెత్తగా అయిపోయింది. ఒకసారి ఏం జరిగించాను, ఆ ట్యూబ్ ఏదో పగిలిపోయింది. నిజంగా అండి, పగిలిపోయింది. లోపల చిన్నగా అట్లా అయిపోతే నిజంగా ప్రార్థన చేసుకో ప్రభు. అది టూ ఆయన అన్నాడు, ఆ ట్యూబ్ కొత్తది వేసుకోవాలండి అన్నాడు. ట్యూబ్ కొత్తది వేసుకోవాలి, ఎంత పడుతుంది అంటే ఇంత అవుతుంది అన్నాడు. అది కూడా లేదు ఆ స్తోమత. ఆ మొదట్లో ఆ స్తోమత కూడా లేదు. ఎవరిని అడిగి ఏదైనా చేసుకుని అప్పో సొప్ప తీసుకుందామంటే కూడా పెద్దగా అంత అడుగు బుద్ధి కాలేదు ఎవరిని, ఎందుకు లేని. అలాగుంటే ప్రార్థన చేసుకున్నాను. ఆ పనికిరాని ట్యూబ్ను సుమారు 2 నెలలు ఒకసారి గాలి కొట్టించాను. 2-3 నెలలు అలాగే నడిచింది. అదొక అద్భుతం. ఇంకొక అద్భుతం ఏమిటంటే, ఇప్పుడున్న బండి, ఆ బండికి సెల్ఫ్ మోటార్ ఉంటుంది. సెల్ఫ్ మోటారు, ఆ సెల్ఫ్ మోటరు అదంతా ఆ సెల్ఫ్ పని చేయకపోతే మెకానిక్ దగ్గర తీసుకొని పోయి అడిగాను. ఆయన ఏమన్నాడంటే, ఇది మోటార్ అంతా పోయింది సార్, ఇది మోటార్ ఇంకా కొత్తదే, ఎంత అవుతుంది? 2,500,000 అవుతుంది అన్నాడు. అవునా, డబ్బులు లేవు. సర్లే అని చెప్పి 3-4 ఏళ్ళ కింద చేసుకున్న ప్రార్థనలు ఇవి. ఈ 3 ఏళ్ళ కింద 4 ఏళ్ళ కింద చేసుకున్న ప్రార్థనలు. ఆ బండి మీద చేతులుంచి, పనిముట్టు మీద చేతులుంచి ప్రార్థించాను. నమ్మండి, అబద్ధాలు కాదు, నమ్మండి. అట్లా ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకుని, ప్రభువా డబ్బులు లేదు, 2,500,000 అవుతుంది, ఎవరిని అడగాలి, అంత స్తోమత లేదు, అన్ని పనులను వదిలిపెట్టి నేను సేవకు సంపూర్ణంగా వచ్చాను కదా, నీవే పోషించమని చెప్పి ప్రార్థన చేసుకున్నట్లు అయిపోయాను. చేసుకున్నాను కానీ అది సెలుపు ఒత్తడం మర్చిపోయాను. 2 రోజులు అయిపోయిన తర్వాత సెలుపు చూద్దామని చెప్పి సెలుపు ఒత్తాను, స్టార్ట్ అయింది. ఇప్పటి వరకే స్టార్ట్ అవుతూనే ఉంది. మొన్న ఒక 1-2 నెలల కింద కొద్దిగా మోటార్ మళ్ళీ రిపేర్ వచ్చింది. నేను అంటాను, దీనివల్ల ఈ మాటలు ఎందుకు మీకు చెప్తున్నానంటే, నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసిన దేవుడు మీ జీవితంలో చేయలేడా? మన పితరుల జీవితంలో ఎన్నో మేలులు చేసిన దేవుడు ఇప్పటికి మన జీవితంలో చేయలేడా? చేస్తాడు. కానీ మనలో ఏముండాలి చెప్పండి? ఏముండాలి? ఆసక్తి ఉండాలి. ఆసక్తి లేకపోతే నీవెన్ని ప్రయత్నాలు చేసినా నీ జీవితంలో అన్ని ఆటంకాలే కానీ ఒకటి మంచిగా ఉండవు. హల్లెలూయా. ఒక్క కార్యం కూడా నువ్వు చూడవు. అందుకే ఆసక్తి కలిగి జీవించుదురుగాక. రెండవది, చివరి పాయింట్ చెప్పి ముగిస్తాను. ఒకటి, ఆసక్తి మనకుంటే దేవుడు ఏం చేస్తాడు మన జీవితంలో? గొప్ప కార్యాలు చేస్తాడు. రెండో మాట అక్కడే, అదే యెషయా ప్రవచన గ్రంథం 63వ అధ్యాయం, ఇదొక్క మాట చదవండి, ముగించేస్తాను. 63వ అధ్యాయం 15వ వచనం. 63వ అధ్యాయం 15వ వచనం. అక్కడే, పరమ నుండి చూడుము, మహిమోన్నతమైన నీ పరిశుద్ధత నివాస స్థలం నుండి దృష్టించుము. నీ ఆసక్తి ఏది? నీ శౌర్య కార్యములేవి? ఈ మాట బాగా వినండి. నా ఎడల నీకున్న జాలియు నీ వాత్సల్యతయు అణిగిపోయిన. ఈ మాట నేను చెప్పినట్లు మీరు అనండి. నా ఎడల, గట్టిగా, నా ఎడల నీకున్న జాలియు కనికరమును అణిగిపోయేనే. ఇప్పుడు మనం ఎవరిని అడిగాం ఈ మాటని? ఎవరిని అన్నాం ఈ మాటతో? దేవునితోనే కదా అనింది, అంతే కదా? ఈ మాట అర్థం ఏమిటంటే, ఒకటి, మనలో ఆసక్తి ఉంటే గొప్ప కార్యాలను జరిగించడమే కాదు, రెండవది ఏం చేస్తాడంటే నీ మీద జాలి చూపుతాడు, నీ మీద కనికరము చూపుతాడు. అర్థమైందా? ఒకప్పుడు కనికరం చూపేవాడు, ఒకప్పుడు వాత్సల్యం చూపేవాడు, ఒకప్పుడు జాలి, దయ, కనికరం దేవుడు మన మీద చూపాడు. అయితే ఉన్నట్టుండి ఆయన కనికరం, జాలి మన మీద వెళ్ళిపోయింది. ఎందుకు? మనకు ఆసక్తి అనేది లేదు. ఆసక్తి లేనను వల్ల దేవుడు ఏం చేశాడు? మన మీద ఉన్న కనికరం అంతా తీసేసుకున్నాడు. మన మీద ఉన్న జాలి అంతా, మన మిమ్మల్ని ఎంతో కొట్టాడు, శిక్షించాడు. ఆ మాట కూడా రాయబడ్డాయి యెషయా ప్రవచన గ్రంథం
60 అధ్యాయం 10వ వచనం చదవండి. అక్కడే 60:10. అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు, వారు రాజులు నీకు ఉపచారం చేదురు. ఏలైనగా నేను కోపపడి నిన్ను కొట్టి తిని గాని కటాక్షించి నీ మీద జాలి పడుదును. హల్లెలూయా. మనలో ఆసక్తిని అనేది లేకపోతే దేవుడు మనల్ని కొట్టడం ప్రారంభించాడు. కొట్టడం అంటే అప్పుల సమస్య రేపుతున్నాడు, రోగాలు రేపుతున్నాడు, సమాధానం లేకుండా చేస్తున్నాడు, నెమ్మది లేకుండా కుటుంబాలు చేస్తున్నాడు. ఒకే ఐక్యత కలిగి కుటుంబంలో ఉన్న భార్య పిల్లలు అందరు కలిసి ఉందామన్నా క్షేమంగా నెమ్మదిగా ఉండడానికి పరిస్థితి లేకుండా అయిపోయింది. పెద్ద కుమారుడు ఒక దుఃఖకు అయిపోయాడు, రెండో కుమారుడు దుఃఖ అయిపోయాడు, కుమార్తెలు దిక్కుకు అయిపోయారు, ఒంటరిగా మిగిలిపోయే పరిస్థితి. ఎందుకు అంటే నీలో ఉండే ఆసక్తిని వదిలిపెట్టావు, నీలో ఉండే ఆసక్తిని వదిలిపెట్టావు. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? నీకు ఈ శోధనలైనా పెడితే, ఈ బాధలైనా పెడితే కనీసం మరల నా దగ్గరికి వస్తారు, కనీసం మరల నా దగ్గరికి వచ్చి పశ్చాత్తపడతారు, నేనే నిజమని దేవుడని తెలుసుకుంటారు, బాప్తిసం పొందుతారు, నీతిగా బతుకుతారని దేవుడు ఎంత ఎదురు చూస్తున్నాడు. అయితే మనం ఏం చేస్తున్నాము? ఆసక్తిని పోగొట్టుకొని దేవుని మీద ఆసక్తిని, దేవుని మీద ఉన్న ఆసక్తిని విడిచిపెట్టి లోకం మీద ఆసక్తి చూపుతున్నాం, మన వ్యాపారాల మీద ఆసక్తిని చూపుతున్నాం, మన ఉద్యోగాల మీద ఆసక్తిని చూపుతున్నాం, మనకుండే సంపాదన మీద ఆసక్తి చూపుతున్నాం. కానీ దేవుని మీద ఆసక్తి ఏ వ్యక్తి అయితే వదిలిపెడతాడో ఆ వ్యక్తికి వచ్చేది కనికరం కాదు, దేవుని నుండి వచ్చే జాలి దయ కాదు. ఏమొస్తుంది? మన మీదకి కోపం వస్తుంది. కోపము ఏ కుటుంబం మీదకైతే దేవుడు రేపుకుంటాడో ఆ కుటుంబం అంతా చెల్ల చెదరైపోతుంది, నెమ్మది లేకుండా అయిపోతుంది, సమాధానం లేకుండా అయిపోతుంది. అయితే మనం ఏం చేయాలి? మరలా మన దేవుని మీద ఉన్న ఆసక్తిని వదిలిపెట్టబడిన మనము మరలా దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి, ప్రభువా నీ మీద నేను ఆసక్తిని చూపిస్తాను, నీ మీద నేను ఆసక్తి కలిగి జీవిస్తాను, ఇదిగో నన్ను కరుణించు, నా కుటుంబాన్ని కట్టు, నెమ్మది దయచేయి, నా సంపాదన అంతా వ్యర్థం కాకుండా చేయి, నా కష్టార్జితం శనిగిన సంచిలో ఏకోకుండా నాకు నెమ్మది పరిచయ అని మనము తీర్మానం చేయగలిగితే అప్పుడు ఏం చేస్తాడు? మన మీద వెంటనే ఏం చేస్తాడు? మన మీద జాలి పడతాడు. హల్లెలూయా. మన పిల్లలు ఉన్నారనుకోండి, కొన్నిసార్లు మాట వినుకోకున్నప్పుడు 2 దెబ్బలు కొడతాం, కొట్టిన వెంటనే మరి కాసేపటికి కోపం తగ్గినాక ఏం పడతాం పిల్లల మీద? అయ్యో పిల్లోడు రా నాయన అని చెప్పి 5 రూపాయలు ఇచ్చే దగ్గర 10 రూపాయలు ఇస్తాం. కారణం ఏమిటంటే వాడు మన మాట వినలేదు, అందుకే కొట్టాం. మాట వింటే దెబ్బలు వేసేవాళ్ళము. మన పరమందున్న తండ్రి కూడా అంతే. మనము ప్రియమైన పిల్లలుగా దేవుడు కోరుకుంటున్నాడు. మనము దేవునికి వ్యతిరేకమైన తప్పులన్నీ, ఆసక్తిని వదిలిపెట్టి లోకం మీద మనం జీవించామనుకోండి, దేవుడు ఖచ్చితంగా మన మీద ఏం చూపుతాడు తెలుసా? కోపం రేపుకుంటాడు. కోపం రేపుకొని ఏమండి రోగం వల్లైనా పెడతాడు, అసమాధానమైన పెడతాడు. మన కష్టార్జితం ఎంత కష్టపడినా మన సంపాదన అంతా ఏమైపోతుంది? శనిగిన సంచులేసినట్టుగానే ఉంటుంది. శనిగిన సంచి అంటే పైన ఒక బొక్క ఉంటుంది, నువ్వు ఎంత కష్టపడతావు, కష్టపడి ఒళ్ళు నొప్పులు మాత్రం తప్ప నువ్వు కష్టార్జితంలో సంపాదన మిగిలించుకుందామని ఆ సంపాదన మిగిలిపోదు. కారణం ఏమిటంటే దేవుని అనుమతి లేనిదే ఏది మనం సంపాదించలేము, దేవుని అనుమతి లేనిదే ఏ ఆశీర్వాదం మన మీద నిలబడదు. మరి నిలబడాలంటే మనం ఏం చేయాలో తెలుసా? రెండవదిగా ఆయన మీద ఆసక్తి చూపాలి. ఆసక్తి చూపి ఆయన దగ్గరికి రాగలిగితే ఆయన నీ మీద ఏం పడతాడు? రెండవది జాలి. 103వ కీర్తన 13వ వచనం, 103వ కీర్తన 13వ వచనం చదవండి. తండ్రి తన కుమారు ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల ఏం పడతాడు? అయితే తండ్రి కుమారుని పట్ల ఏ విధంగా అయితే జాలి పడతాడో దేవుడు కూడా మన మీద జాలి పడతాడు. తప్పిపోయిన కుమారుడు ఇంట్లో నుంచి ఆస్తి అంతా అమ్ముకొని ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేశాంతరం తిరగడానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? బాగుపడ్డానికే కాదు కదా. ఎందుకు వెళ్ళిపోయాడు చెప్పండి? ఎందుకు వెళ్ళిపోయాడు? తినడం, త్రాగడం, విషయాలు విడికి బతకడానికి వెళ్ళిపోయాడు. ఆస్తి అంతా అప్పటికే తల్లిదండ్రులు చెప్పిన కుమారుడు మాట వినలేదు. నా ఆస్తి నాకి నాయన, నాకు వచ్చే భాగం నాకి అని చెప్పి ఏమండి అమ్ముకొని డబ్బంతా పోగు చేసుకొని వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులు అనుకున్నారు, నా కుమారుడు ఇంక చచ్చిపోయింటాడు, ఇన్నాళ్ళు కనపడలేదు, ఇన్నేళ్ళు అనుకున్నారు. ఆయన తప్పిపోయిన కుమారుడు మరలా ఆ దేశానికి కరువు వచ్చినప్పుడు, ఆ దేశంలో తినడానికి తిండి లేనప్పుడు, కరువు కాటకలు వస్తే పందులు తినే పొట్టు తినే పరిస్థితి తెచ్చుకున్నాడు. మరలా పందులు తినే పొట్టు తినేటప్పుడు బుద్ధి తెచ్చుకొని నా తండ్రి ఇంటికి రావాలని చెప్పి మరలా
మనుషులు అనుకొని వచ్చాడు. వచ్చి అంత దూరం నుంచి కుమారుడు వస్తుంటే ఇంత దూరం నుంచి తండ్రి చూశాడు. ఏమని తెలుసా? ఇదిగో ఎన్నో సంవత్సరాల నుంచి నా ఇంట్లో నుంచి పారిపోయిన నా తప్పిపోయిన కుమారుడు వచ్చాడని చెప్పి వెళ్ళి కనికరపడ్డి జాలిపడ్డాడు. కానీ నువ్వు ఎట్లాంటోడ్రా, నువ్వు నా ఆస్తి అంత అమ్ముకున్నావో, నువ్వు చేస్తే నా ఇంటికి రావద్దు, నాన్న చేస్తే నీ ఇంటికి అన్నాడా? అనలేదండి. కోపం పెంచుకోలేదు. సరే అని చెప్పి ఆయన మీద మేడి మీద ముద్దు పెట్టుకున్నాడు, కనికరపడ్డాడు, జాలిపడ్డాడు, మరలా తన ఇంట్లోకి ఆహ్వానించుకున్నాడు, ఘన సన్మానం చేశాడు. హల్లెలూయా! మన తండ్రి కూడా ఆ విధంగానే జాలి పడతాడు. మన పరమందున్న దేవుడు కూడా ఆ విధంగానే జాలి పడతాడు. ఒకవేళ మన జీవితంలో దేవుని జాలి అనేది మన మీద లేకపోతే, దేవుని కనికరం మన మీద లేకపోతే మన జీవితంలో నెమ్మది ఉండదు. ఆయన కోపాగ్ని మన మీదకి దిగిరాకూడదు. లోతు కుటుంబం ఉంది. సొదొమ గొమొర్రా పట్టణం అంతా ఎందుకు దేవుడు నాశనం చేశాడు? లోతు కుటుంబాన్ని ఎందుకు రక్షించాడు? లోతు కుటుంబం ఎక్కడుందో ఒకప్పుడు? సొదొమ గొమొర్రా పట్టణములు. ఎందుకు ఆ పట్టణంలో ఉన్నారంటే ఆ పట్టణం అంతా పాపంతో నిండిపోయారు. చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దల వరకు చెడిపోయారు. చిన్న పిల్లలు కూడా త్రాగడం నేర్చారు. సిగరెట్లు, బీడీలు, పొగాకు, పాన్పరాకులు, ఏమండి, ఇవన్నీ కూడా చేసుకున్నారు. ఈరోజు మనిషి వద్ద ఇది బాగులేదు, దీని జోలికి వెళ్ళొద్దన్న జోలికే వెళుతుంటారు కొంతమంది. ఇది ఎందుకో విచిత్రం. అది మంచిది కాదా, తాగొద్దన్న దానిగా తాగుతుంటారు. వద్దు, అది మంచిది కాదు, అట్లా మాట్లాడవద్దు అనే దానిలో మాట్లాడుతుంటారు. చేయవద్దన్న పనులు చేసేవాళ్ళు స్వభావం ఏమిటి? ఎవరి స్వభావం ఉంటుంది వాళ్ళలో? అపవాది స్వభావం ఉంది. చేయొద్దన్న పనులు చేసేవాళ్ళంతా ఎవరు సంబంధికులు? అపవాది సంబంధికులు. కాదు, దేవుని సంబంధాలు అయితే ఏం చేస్తారు తెలుసా? దేవుని మాట వింటారు, వాక్యానికి విధేయత చూపుతారు, నీతికి బతకాలని ఆశిస్తారు, చెడిపోయిన ఆ చెడ్డ పేరును మరలా బాగు చేసుకోవాలని ప్రయాసపడతారు. ఏమండి, ఈ సొదొమ గొమొర్రా పట్టణం అంతా చెడిపోయారు. కొంతమంది మొన్న ఒక ఆయన కలిశాడు. ఒకప్పుడు మంచి క్రైస్తవుడు, ఒక సంఘ పెద్దండి. నిజంగా మనం కలిస్తే ఆయన ఇట్టిట్టిట్టిట్టిట్ అయిపోయాడు. నాకు చాలా బాధ వేసింది. పెద్ద హాస్పిటల్కి తీసుకొచ్చారు, ప్రార్థన చేయమని తీసుకుపోతే ఒకప్పుడు ఇట్లుండేవాడు, మొన్న చూసి ఇట్లా అయిపోయాడు. నేను అడిగాను వాళ్ళకు, ఎవరినన్నా తీసుకొచ్చారంటే మా నాయనే సార్ అన్నాడు. మీ నాయన ఏమన్నా ఎట్లా అయిపోయినాడు? అప్పుడు బాగున్నాడు కదంటే అప్పుడు బాగున్నాడు, ఇప్పుడు బాగులేడు అన్నాడు. ఏమైంది? ఏం లేదయ్యా, బాప్తిజం తీసుకున్నాడు, సంఘంలో సంఘ పెద్దగున్నాడు, అన్నీ ఉన్నాడు, కానీ అలవాట్లు మాత్రము పోలేదయ్యా. ఏమేం చేశాడు అంటే ఆ పొగాకు చూడండి, పొగాకు నమిలి గుట్టుగా తిని సిగరెట్లు, బీడి అన్నీ తాగి ఏమంటే గొంతు ఇంతలావైంది, క్యాన్సర్ వచ్చింది. ఆ నాలుకంతా మన ఎర్రగుండే నాలుక నల్లగా అయిపోయింది, కళ్ళంతా పచ్చిగా అయిపోయి రేపు మాపు చచ్చిపోతాడు తెలియదు అన్నట్టున్నాడు. చూడండి ఈ రోజులు ఎట్లా చెడిపోతున్నారు మనుషులు. వాక్యం ఏమైనా చెడిపో అని చెప్తుందా? దేవుని వాక్యం నేనేమన్నా నాశనం అయిపోని చెప్తుందా? చెడిపోయిన మన జీవితాన్ని బాగు చేసుకోవాలని చెప్తుంది. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆ సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలందరూ నాశనం అయిపోతుంటే దేవుడు చూసి దేవదూతలను పంపించి, ఎంతవరకు చూస్తాడు దేవుడు కూడా? ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు చూసి ఇంక దేవుని ఓపిక ఆసక్తిని వదిలిపెట్టుకుని పోండి, నాశనం చేసిరా పోండి అని పంపించాడు. వస్తే అక్కడికి వెళ్ళి సొదొమ గొమొర్రా పట్టణానికి వెళితే ఆ గుమ్మం దగ్గర లోతు కుటుంబం ఉంది. లోతు ఒక్కడు కూర్చున్నాడు, చింత చేసుకుంటూ కూర్చున్నాడు. ఆ దేవదూతలు వచ్చారు, లేచి వందనాలు చెప్పాడు. రండయ్య మా ఇంటికి రండి, భోంచేది రండి అంటే లేదా ఇది సమయం కాదు, లేదు ముందు భోంచేది రండి, రేపు వెళదామని చెప్పి వెళ్ళిపోతే, ఏమండి ఆ ఇంట్లోకి వెళ్ళి పొంగండి రెట్టలు తింటూ ఉండగానే ఆ గ్రామ ప్రజలందరూ వచ్చారు లేదా? వచ్చి తలుపు దాటుతున్నారు. లోతు బయటికి రా, ముందు బయటికి రా అంటున్నారు. ఎందుకంటే ఆ ఊరిలో ఉండే పెద్ద దరిద్రం ఏమిటంటే, ఆ ఊరిలోకి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళని పాపం చేసేంత వరకు ఆ ప్రజలు వదిలిపెట్టరు. అంత భయంకరమైన మనుషులు అక్కడ. ఎంత కాళ్ళ పట్టుకున్నా కనికరం చూపేవాళ్ళు కాదు. అట్లాంటి ఒక రకంగా చెప్పాలంటే మన ఇంట్లో ఉండే జంతువులైన మాట వింటే కానీ అంతకన్నా క్రూరమైన మనుషులు, అంత హీనంగా బతుకుతున్నారు. ఆఖరికి ఆ లోతు వచ్చి అంటాడు, అయ్యా వాళ్ళని ఏం చేయొద్దండి, ఇది నా యవన వయసులోకి వచ్చిన స్త్రీలు ఉన్నారు, వాళ్ళని ఏమని చేసుకున్నాడు అంటున్నాడు. అయినా వాళ్ళు మాటినట్లే. లేదు పంపే మొత్తానికి ఇంకా ఈ దేవదూతల కోపం వచ్చి, లోతు మనకి ఇంక సమయము లేదు, రా నీ భార్య పిల్లని చేతి పట్టుకొని బయటకు తీసుకొని రా అని చెప్పి ఇంట్లో నుంచి భార్య పిల్లని చేతుల నుంచి
పట్టుకొని బయటికి సొదొమ గొమొర్రా ఒడ్డునొచ్చి నిలబడితే అప్పుడు ఆకాశం నుంచి ఏం కురిచింది? అగ్ని. అయితే నేను చెప్పే మాట ఏమిటంటే, వాస్తవంగా ఆ గ్రామము, ఆ పట్టణంలో లోతు కుటుంబం కూడా పాపములోనే ఉన్నారు అప్పటికి. కానీ లోతు పాపము కాదు, నీతిమంతుడే ఆయన. నీతిమంతుడే లోతు. మరి పిల్లలు ఏమైనా పాపం చేశారో అవన్నీ విషయాలు రాయబడలేదు, కానీ లోతు ఆ పాపపు ఊరిలో ఉండి కూడా ఏమండి తన కుటుంబం కూడా నాశనం కావాలి. మరి ఎందుకు కాపాడబడ్డాడు అంటే, దేవుని జాలి కనికరము ఎవరి కుటుంబం మీదకి వచ్చింది? లోతు కుటుంబం మీదకి వచ్చింది. ఎవరి ప్రార్థన వల్ల? అబ్రహాము ప్రార్థన వల్ల. అంటే మన పిల్లలు బాగుండాలంటే మన ఇంట్లో ఉండే పెద్దల తల్లిదండ్రుల ప్రార్థన ఉండాలి. మన తల్లిదండ్రులు బాగుండాలి అంటే పిల్లల ప్రార్థన ఉండాలి. సంఘం బాగుండాలంటే సేవకుని ప్రార్థన ఉండాలి. సేవకు కుటుంబం బాగుండాలంటే సంఘ ప్రార్థన. అంటే ఒకరి ప్రార్థన ఇంకొకరిని కాపాడుతుంది. నా ప్రార్థన మిమ్మల్ని కాపాడుతుంది, మీ ప్రార్థన నన్ను కాపాడుతుంది. అబ్రహాము ముందు ప్రార్థన చేశాడు. ఈ సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాల్చివేదానికంటే ముందు దేవదూతలకు ఎక్కడికి వెళ్ళారు? అబ్రహాం ఇంటికి వెళ్ళారు. అబ్రహాం ఇంటికి వెళ్ళి అబ్రహాం చెప్పారు, మేము సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళి నాశనం చేసేస్తాము అని చెప్పి వెళ్ళిపోతే వాళ్ళతో ఏమనలేదు. అయ్యా వద్దులయ్యా, వద్దు, మీరు వద్దు, కాల్చొద్దండి అక్కడ నా కుమారుడు, వాళ్ళతో అనలేదు దేవదూతలతో. సరే మీరు పోయేది పోండి, నన్ను చెప్పేదంతా. ఇప్పుడు అగ్ని కురిపించేది ఆయనే, కురిపించకుండా మానుకునేది ఇప్పుడు వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళు మధ్యవర్తులు మాత్రమే. ఇప్పుడు ఆపాలన్నా ఆయనే, దాన్ని కుమ్మరించాలన్నా మేనంత బుడమంత ఏడుంది? పరలోకంలో ఉన్నది తెలుసుకొని అబ్రహాము ఎక్కడికి వచ్చాడు? దేవుని సన్నిధికి వచ్చి అక్కడ మోకరించి ప్రార్థన చేశాడు. దేవా, నీకేమో న్యాయం ఇది? ఆ ప్రాంతాన్ని కాల్చేస్తానంటవే, అక్కడందరూ పాపాత్ములే ఉంటారా? కనీసం ఒక 50 మంది నీతిమంతులైనా ఉండరా? మరి పాపాతులతో పాటు నీతిమంతులు కూడా చంపుతావు, నీకేమన్నా న్యాయం అనిపిస్తుందా అని అడిగాడు. అవునండి, తర్వాత చదువుకోండి మీరు, ఆదికాండం 18వ అధ్యాయం తర్వాత చదువుకోండి ఇంట్లో, అక్కడ మంచి మాటలు ఉంటాయి. నీకేమన్నా న్యాయమా? పాపంలో ఎంత చంపు, మరి నీతిమంతులు ఉన్నారు కదా, మరి వాళ్ళు ఏం తప్పు చేశారు అని అడిగితే దేవుడు అన్నాడు, అబ్రహాం, అయితే నీవు ప్రార్థన చేసినట్లుగా నేను అగ్ని చేత కాల్చివేయకుండా మానుకుంటాను, మరి ఒక 50 మంది నీతిమంతులు నాకు చూపిస్తావని అడిగాడు. ఈయనకి డౌట్ వచ్చి మరలా ఉన్నారు లేదో, 45 మంది ఉంటే సరే 45 మంది చూపించన్నాడు. ఆఖరికి 40 వచ్చాడు, ఆఖరికి 35, 30, 25, 20, 15, ఆఖరికి ఎంతమందికి వచ్చాడు? కనీసం 10 మంది అన్న ఉంటే ఆఖరికి ఆ 10 మంది కూడా నీతిమంతులు. అప్పుడు ప్రార్థన చేస్తాడు, అయితే నా అన్న కుమారుడైన లోతును మాత్రము కాపాడు. అంటే పెద్దనాయన తమ్ముడు కుమారుని కొరకు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అయితే మన జీవితంలో కూడా మన ప్రార్థన మన పిల్లల్ని కాపాడుతుంది. మీ ప్రార్థన మనందరి ప్రార్థన సంఘాన్ని కాపాడుతుంది. ఈ ప్రార్థన లేని జీవితము వ్యర్థం. అందుకే అప్పుడు వాళ్ళ పాటలు పాడేవాళ్ళు చిన్నప్పుడు, ప్రార్థనే మన ఆయుధం, ప్రభుని పాదములే శరణ్యము. ఇట్లా మన ప్రార్థన కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక నుంచైనా మన జీవితంలో దేవుని కనికరం పొందుకోవాలంటే ఏముండాలి? మనలో ఆసక్తి. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం జరిగించాలంటే ఏముండాలి? ఆసక్తి లేని వారి జీవితంలో ఏ మేలులు చేయలేడు. చెప్పండి. 5 రొట్టెలు 2 చేపలు 3 రోజుల నుంచి యేసు ప్రభు దగ్గర ఉన్నారు లేదా? కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు ఇదొక మాట చెప్పి ముగిస్తాను. 5,000 మంది పైబడి ఉన్నారు. 3 రోజుల నుంచి వాక్యం విన్నారు. ఎన్ని రోజులు? 3 రోజుల నుంచి వాక్యం వింటూనే ఉన్నారు. మనము ఒక అర్ధగంట వాక్యం వినే లోపలే అట్లా అయిపోతాం కదా, ఒక గంట సేపు వాక్యం వినే లోపల అట్లా అయిపోతాం. కానీ వాళ్ళు 3 రోజులు వాక్యం వింటే 3 రోజుల తర్వాత వాళ్ళు ఇప్పుడు రోజుకి ఎన్ని పూటలు తింటాము అంటే వాళ్ళు 3 రోజులకి ఎన్ని పూటలు మానేసినట్లు అంటే రోజుకు 3 పూటలు అంటే 2 రోజులకి 6 పూటలు, 3 రోజులకి 9 పూటలు లేదు. మరి లెక్క వేసుకుంటేనే 3 పూటలు, లెక్కలేని పూటలు ఎన్ని ఉన్నాయో. ఒక్కొక్కరు తింటే 4-5 సార్లు తింటుంటారు. 5 అయిండదు, సాయంత్రం 6 అయిండదు, తినిందే. మరి రాత్రి 8 అయిందేమో, మరి ఆకలి మరి ఇంకా దరిద్రంగా ఉంటారు. కొంతమంది 11, 12 గంటల అప్పుడు తింటుంటాం. నేను అంటాను, మనిషికి లెక్కలో ఉన్నట్టువే 3 పూట్లు, లెక్కలో లేనట్టు మరిన్ని పూట్లో. మరి వాళ్ళు ఒకవేళ పిల్లలు పెద్దలు అందరూ ఉన్నారు, మరి 5,000 మంది ఉన్నారు, ఎంత బాధ, ఎంత ఆకలితో ఉంటారు. కానీ దేవుడు అంటాడు, మనుషుడు ఆహారం వల్ల కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మనుషుడు
అంటే ఆ 3 రోజులు ఏం బతికిచ్చింది వారిని? ఇప్పుడు ఇలా అంటారు కదా, రేపు రాబోయే దినాలు గుర్తుపెట్టుకునేది ఒక ప్రవచనం చెప్తున్నాను. కొన్ని దినాల తర్వాత శ్రమలు వస్తాయి, ఆకలి దప్పులు వస్తున్నాయి, కరువులు వస్తున్నాయి భూమి మీదకి. సరైన పరిపాలించే నాయకులు ఉండరు, కనికరం చూపే నాయకులు ఉండరు, కఠినాత్మలు లేస్తారు, కుల మతాలు పెట్టుకుని లేస్తారు, రేషన్ కార్డు అనేది బంద్ చేస్తారు, బియ్యం వేసేది మానేస్తారు, పింఛన్ ఇచ్చేది మానేస్తారు. ఇవన్నీ రాబోయే దినాల్లో చూస్తాం మనం బతికుంటే. మరి ఆ రోజుల్లో ఎట్లా తట్టుకుంటావు? ఈ ఆహారము లేకపోయినా బతకొచ్చు, కడుపుకు పెట్టే ఆహారం, కానీ వాక్య ఆహారం మాత్రం లేకపోతే బతకలేం. ఈ 3 పూట్ల ఆహారం కొరకు మనుషులు ప్రాకులాడుతున్నారు. రాబోయే దినాల్లో ఖచ్చితంగా వస్తాయి, ఇది మాత్రం సత్యం. దేవుని బిడ్డలారా, వాళ్ళు 5,000 మంది ఆ 3 రోజులు ఆహారం నింపుకుంటే దేవుడు వాడి మీద కనికరపడ్డాడు. వీరు 3 రోజులు నా దగ్గరే ఉన్నారే, మరి వీరికి అన్నం పెట్టలేదే, మరి ఎట్లా అని చెప్పి మీరు ఒకరు వెళ్ళి ఎవరైనా ఆహారం తీసుకురండి అని అన్నాడు. అందులో ఒకళ్ళు లేచాడు, ఎవరిని వస్తున్నాడు, అట్లాంటి వాళ్ళు లేచి ఇట్లా పట్టుకున్నాడు గంపలో. అయ్యా, ఈ గంపలో 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి, ఇదిగో తీసుకురా, అంతే చాలు అని చెప్పి తీసుకున్నాడు. యేసుప్రభు తీసుకొని ఇట్లా ప్రార్థన చేశాడు. ఆకాశం వైపు కన్నులెత్తి చూసి, తండ్రి పరలోకమునందు మా ప్రభువా, ప్రార్థన చేసి ఆహారాన్ని ఇట్లా దింపే లోపల మొత్తం 5 రొట్టెలు 2 చేపలు విరిచి పంచిపెట్టమన్నాడు. పంచిపెట్టమన్నగానే 8,000 మంది ఉన్నారు. ఏమంటే 5 రొట్టెలు 2 చేపలు కడుపు నిండుతాయా? ఇప్పటికే మన దేవదానం అన్నట్లు కూడా ఒకటే తింటాడు లేదా? తింటాడు. నేను అంటాను, అట్లా ఒక్కరు తినేది ఇప్పుడు 5,000 మందికి ఎంతమంది చూడండి, ఒకసారి ఆలోచించండి. కానీ ఇరిసి పంచిపెట్టి ఎన్ని గంపలు మిగిలినాయండి? 12 గంపలు. ఇది అద్భుతమా కాదా? అంటే అక్కడ ఆకలితో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? వాడి మీద జాలి, కనికరం. జాలి కనికరం ఏం చేస్తుంది? ఇతరులకు అన్నము పెడుతుంది. కఠినమైన మనసు అన్నం పెట్టదు. క్రూరత్వమైన మనసు ఇతరులకు మేలు చేయదు. మనలో ఎప్పటికీ ఏముండాలి? జాలి, దయ. మన పిల్లల మీద దయ, మన కుటుంబం మీద, సంఘం మీద, సంఘ సేవకుని మీద ఎప్పుడు దయ, కనికరం మనకును ఉండునుగాక. చెప్పండి గట్టిగా ఆమేన్ చెప్పండి. అంశం పేరేమిటి ఈరోజు? సంఘంలో ఏముండాలి? 4వదిగా ఆసక్తి ఉండాలి. దేని మీద మనకు ఆసక్తి ఉండాలి? సంఘాన్ని ముందుకు నడిపించే విషయంలో ఆసక్తి ఉండాలి. 2వది ప్రార్థన మీద ఆసక్తి ఉండాలి. 3వది వాక్యం మీద ఆసక్తి ఉండాలి. 4వది తగ్గు వాటి మీద ఆసక్తి ఉండాలి. ఈ ఆసక్తి మనలో ఉంటే దేవుడు ఏం చేస్తాడు? 1, మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. 2వది మనమును మన కుటుంబం మీద కనికరము, జాలి చూపి అంతం వరకు కాపాడుతాడు. హల్లెలూయా.